జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి షష్ఠకుజుడు ఇప్పుడిప్పుడే ఈ రాశి కొంత బాగుపడుతూ ఉన్నది. మొన్నటి వరకు ఏలినాటి శని అయిపోయినా కూడా వృశ్చికం అంత బాగుపడ్డటువంటి రాశి ఏం కాదు. దానికి ఉండే సమస్యలు, ఆ రాశికి ఉండేటువంటి వారికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మన గురుబలం రావడము, రవి మార్పు, కుజుడు మార్పు, ఇప్పటికే అర్ధాష్టమ శని దోషం ఉన్నది. అయినప్పటికీ ఎప్పుడైతే కుజుడు 6వ స్థానానికి వెళ్ళి 7వ స్థానంలో గురుడు ఉన్నారో అది విశేషమైనటువంటి యోగ కాలంగా చెప్పచ్చు. ఈ కాలాన్ని ఈ రాశి వారందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే షష్ఠ స్థానమందు కుజుడు ఉండడం వల్ల ఏ రకమైనటువంటి సమస్య రానివ్వండి, ఆయన త్వరితగతిన దాని నుండి బయటపడేలా చేస్తారు. ఉదాహరణకి గతంలో విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలుండి ఏదైనా శస్త్రచికిత్సలు జరిగితే వాటి నుండి త్వరితగతిన కుజుడు బయటపడేలా చేస్తారు, రికవరీ రేటు పెంచుతారు. అలాగే ఏదైనా రుణబాధలు ఉంటే ఆ రుణబాధలను తగ్గించేటువంటి విధంగా కుజుడు తన యొక్క ఫలితాన్ని ఇస్తారు. అలాగే ఏదైనా శత్రుబాధలు ఉంటే ఆ శత్రువుల యొక్క బారి నుండి, వారు రహస్య శత్రువులైనా నేరుగా కనబడుతూ ఉన్నటువంటి బహిర్గతమైనటువంటి శత్రువులైనా సరే వారి యొక్క ఇబ్బందుల నుండి కుజుడు బయటపడేస్తారు. అంత గొప్ప గ్రహం. అంతేగాక వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తద మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు. మానసిక ఉల్లాసానికి కారణం ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాళ్ళలాగా బాధపడుతూ ఉండేటువంటి వృశ్చిక రాశి వారు కొంత ఉత్సాహంగా ఉంటారు. అలాగే వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఏదైతే ఈ ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుందో సంతోషము, అభివృద్ధి, ఆనందం ఇవన్నీ కూడా ఆ రాశి వారికి వస్తూ ఉంటాయి. ఇలా చూసుకున్నప్పుడు ఈ షష్ఠకుజుడు 7వ గురుడు చాలా అద్భుతమైనటువంటి కాలం. ఇది జూలై 12వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి జూన్ 1 నుండి జూలై 12 వరకు ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పచ్చు. అంత అత్యద్భుతంగా ఉంటుంది కాలం.